పితా పుత్ర పవిత్రాత్మ నామమునా శక్తితో కాదు మా బలముతో కాదు నీ ఆత్మ కార్యమేగా. 7వ రోజు నవదిన ప్రార్థనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మనకు దేవుడిచ్చే ధ్యానాంశం, యేసుప్రభు ఒక్కడే పవిత్రాత్మచే అభిషేకింపబడ్డాడు. నా ఆహారము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చుటయే అని యేసుప్రభు పలికారు. ఇది మెస్సయ అభిషేకానికి గుర్తు. తండ్రి, నా ఆత్మను నీ చేతులలో అప్పగించుచున్నాను అని చెప్పి తన జీవిత కార్యాన్ని సులువుపై తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట ద్వారా పరిపూర్తి చేశాడు. బాప్తిస్మము ద్వారా అభిషేకింపబడిన మనము కూడా పవిత్రాత్మలో భాగస్థులమై ఉన్నాం. అయినను ఎన్నో మార్లు మన తప్పిదాల వలన దేవుని చిత్తానికి కట్టుబడి ఉండక మన పాపములచే అభిషేకం ద్వారా పొందిన ఆత్మకు వ్యతిరేకముగా జీవిస్తూ ఉన్నాం. ఇక మీదట పాపపు జీవితానికి అవకాశం ఇవ్వమని పశ్చాత్తాప హృదయముతో మన అవిధేయతకు, ప్రేమలేని తనమునకు, ఇరుగు పొరుగు వారితో సఖ్యత లేని కారణమున ఈనాడు ప్రత్యేకంగా పవిత్రాత్మ దేవుణ్ణి మన్నింపు కోరుకుందాం. అందరు కలిసి పశ్చాత్తాప ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, పాపాత్ముడైన నా మీద దయగా నుండండి. సర్వశక్తిమంతుడవు దాతవునైన పవిత్రాత్మ దేవా, సకల దోషముల దుర్గుణముల చేత పాపములో పడి మీకు ద్రోహం చేసినందులకు మన్నింపును కరుణను కోరుకుంటున్నాము. పవిత్రాత్మ అనుగ్రహ సహకారముతో ఇక ఎన్నటికి పాపములో పడకుండా ఉందునని వాగ్దానం చేస్తున్నాను. ఆమేన్. దీనత్వం కొరకు ప్రార్థన. గర్విష్ఠులను అనగదొక్కి దీనాత్మలను అనుగ్రహముతో నింపిన దేవా, మీ ఏకైక కుమారుడు విశ్వాసులకు చూపిన దీనత్వం పుణ్యగుణమును మాకు ప్రసారించండి. తద్వారా మీకు బాధ కలిగించక దీనత్వము ద్వారా మీ అనుగ్రహములను మెండుగా పొందుదుముగాక. ఈ ప్రార్థనను మా నాథుడిని యేసుక్రీస్తు ద్వారా మనవి చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఒక్క నిమిషం మన యొక్క వ్యక్తిగత అవసరములు, కుటుంబ అవసరములు, మన దగ్గర ప్రార్థనకు వస్తున్న అందరి అవసరములను ప్రభువును గుర్తించి ప్రార్థన చేద్దాం. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంను కూడా ప్రభువును అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. ఆల్విన్ ప్రతాప్ కుమార్ జ్యోతిర్మయి వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, మనస్విని అభిలాష్ చెరి మంచి చదువులు, ఆరోగ్యం, దేవుని సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఆల్విన్ ప్రతాప్ కుమార్ జ్యోతిర్మయి వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మాతా సులోచనకి జాయింట్ పెయిన్ నుండి, స్పాండిలిటిస్ నుండి సంపూర్ణ స్వస్థత. మరియా రెజినాకి జాయింట్ పెయిన్ నుంచి సంపూర్ణ స్వస్థత కొరకు రిటైర్డ్ పోలీస్ వారికి వారు డబ్బు వారికి వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మేరీ జాక్లిన్ కుటుంబం కృతజ్ఞతగా దేవుని సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. నరేంద్ర అమూల్య కుటుంబ జీవితంలో దేవుని చిత్తం నెరవేరినట్లుగా సంతాన వరం, శాంతి సమాధానం కొరకు దేవునికి కృతజ్ఞతగా అజితేష్ సింధుజా కుటుంబంలో శాంతి సమాధానం, సంతాన వరం కొరకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు ఎస్ ప్రభుదాస్, వసంతరాణి, అలాగే మరియప్ప అన్నమ్మ కుటుంబంలో పిల్లలు జ్ఞానము, దైవభక్తి,
దైవ జ్ఞానం కలిగి జీవించినట్లుగా కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే మన మధ్యలో అనేక సంవత్సరాలుగా దేవుని సేవలో ఉన్నటువంటి ఫాతిమా రాణి తన యొక్క తల్లి మరణించినటువంటి మరణ వర్ధంతిని నిన్నటి రోజు స్మరిస్తూ ఉండగా 7 సంవత్సరాల ముందు చనిపోయినటువంటి తన తల్లి యొక్క ఆత్మకు దేవుడు ఆత్మవిశ్రాంతిని దయచేయమనియు, దేవుడే ఆ కుటుంబానికి తల్లిగా ఉండి దేవుడు నడిపించాలనియు, వెంకటమ్మ అనే ఆ సహోదరి యొక్క ఆత్మను గైకొని దేవుడు మన తరఫున ప్రార్థించే మధ్యస్థ ప్రార్థన చేసే వ్యక్తిగా అక్కడ నిలుపుకోవాలని ప్రభుత్వం ప్రార్థిస్తాం. అలాగే నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ ఉద్దేశం, రోజు స్పాన్సర్ చేస్తున్న బిడ్డలు, అలాగే ఆదివారం రాబోతున్నటువంటి పిల్లలు, పెద్దలు, దంపతులు, వృద్ధ వయసులో ఉన్నవారు, రైతులు, వీళ్ళందరినీ కూడా ప్రభు ఆశీర్వదించమని, శనివారం సాయంత్రమే ఇక్కడికి వచ్చేసి సిద్ధపాటు చేస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభు ఆశీర్వదించమని, దీని వెనుక ఉండి అన్ని పనులను చేస్తున్నటువంటి ప్రతి బిడ్డ కృషిని దేవుడు ఫలింపచేసి ఆ దినమును అభిషేకముతో నడిపాలని ప్రభు దగ్గర ప్రార్థించుటకు ఈ కరుణ జపమాల. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాము. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. సైనసైటిస్ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఈరోజు ఆశీర్వదిస్తున్నాడు. ఆల్రెడీ 2 డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన నయం కాని వేది ఆరోగ్య మాత, సహాయ మాత, ఈ సందర్భంగా వ్యాధిగ్రస్తుల కోసం ప్రార్థించమని దేవవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. భయము, ఆందోళనతో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు ఈ వాక్యము బలపరచే ఒక వాక్యం. జకరయా 4వ అధ్యాయం 6వ వచనం. సైన్య బలము వలన కానీ నీ సొంత బలము వలన కానీ నీకు విజయము కలుగదు, నా శక్తి వలననే నీకు విజయము కలుగును. జకరయా చాప్టర్ 4:6. Not because of the strength of the army or not because of your strength. No, it is because of my strength, my power, you receive victory. ఆ శక్తి కోసమే 9 దినాలు ప్రార్థనలు జరుపుతున్నాం. ఆదివారం
ప్రతి ఒక్కరిలో ఆ శక్తి దిగిరావాలని ప్రభుని ప్రార్థన చేయుటకై మొదటి గుర్తులో మొదటి సామువేలు గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనంలో సామువేలు తైలపు కొమ్ము పుచ్చుకొని అన్నల ఎదుట దావీదును అభిషేకం చేసెను. ఆ దినము మొదలుకొని యావే ఆత్మ దావీదును ఆవేశించి అతనితోనే ఉండిపోయాను. అదే అభిషేకం మనము కూడా తైల అభిషేక రూపంలో ఆ రోజు పొందబోతున్నాం. అది వేరే, ఇప్పుడు ఉన్న మా పరిస్థితి వేరే అనుకోవద్దు. నమ్మాలి. నమ్మిన వాళ్లకు సమస్తము సాధ్యమే. దేవా, అదే తైలాభిషేకం గురువుల చేత ఏ గురువులు ప్రజల మీద చేయించి ప్రార్థన చేయబోతున్నారో, తైలాభిషేకం ఇవ్వబోతున్నారో అందరి ద్వారా పిల్లలకు, పెద్దలకు, దంపతులకు, రైతులందరి మీద అదే అభిషేకం రావాలని ప్రార్థన చేయబోతున్నాం. 1 Samuel 16:13 Samuel took the horn of oil and poured it upon the head of David. From that day the Holy Spirit remained on David. The same oil anointing we are going to pray this year. We are calling many priests. చాలా మంది గురువులను దానికోసం పిలుస్తున్నాం. దేవా, అందరిని వాడుకొని మా అందరి మీద ఆరు తైలాభిషేకం ద్వారా దావీదు మీద దిగి వచ్చిన ఆత్మ వచ్చనుగా కానీ పాడుదామా ప్రేమైన సహోదరి సహోదరులారా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. శక్తితో కాదు, బలముతో కాదు, నీ ఆత్మ కార్యమేగా ప్రభు, నీ ఆత్మ కార్యమేగా. అభిషేకించు, అభిషేకించు, నీ ఆత్మతో అభిషేకించు. బలపరచు, బలపరచు, నీలో మమ్ము బలపరచు. అభిషేకించు, అభిషేకించు, ఆత్మతో అభిషేకించు. బలపరచు, బలపరచు, బలపరచు. హల్లెలూయా, 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 హల్లెలూయా. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నేను మీపై శుభ్రమైన జలములను చల్లి మిమ్ము శుద్ధి చేయుదును. ఆ రోజు తైలాభిషేకం ఒక సైడు, ఇంకొక సైడు తీర్థముతో, దేవుని యొక్క జీవజలముతో
దేవుడు మీ అందరిని అభిషేకం చేయబోతున్నాడు. తైల అభిషేకం మరొక తీర్థముతో చల్లి పిల్లలను మిమ్మలను దేవుడు గురువుల ద్వారా దీవించబోతున్నాడు. సో 2 kinds of miraculous events are going to take place. One side you will be anointed with the holy oil, another side they will sprinkle the holy water on you. And the meaning of it is in Ezekiel 36:25, I will pour on you a clean water. మీ మలిన్యము నుండి మిమ్ము శుద్ధి చేయుదును. I will cleanse you from all your uncleanliness. మీకు నూతన హృదయమును దయచేయుదును, నూతన ఆత్మను మీలో ఉంచెదను. I will give you a new heart. I will give you a new spirit. ఇది మన ద్వారా కాదు, మనలో కొంతమంది నేను మారలేకపోతున్నాను అంటున్నాను. 2 రకమైన అభిషేకం, తైల అభిషేకం, జీవజల అభిషేకం. దానికోసం రండి, అందరికి విషయాన్ని తెలియచేయండి. 2 దీవెనలు ఈ నెల నుండి మీ ఇంటిలో జరుగునుగా. భక్తితో పాడదాం. శుద్ధీకరించు శుద్ధీకరించు ఈ పాపిని శుద్ధీకరించు, తొలగించు తొలగించు నా బంధకాలను తొలగించు. శుద్ధీకరించు శుద్ధీకరించు పాపిని శుద్ధీకరించు, తొలగించు తొలగించు తొలగించు. హల్లెలూయా 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 ఈ 2 రకమైన అభిషేకం కోసం వస్తున్న ప్రజలను దీవించమని 2వ గుర్తును అర్పించి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. శత్రువులు మనకెదురుగా వచ్చినప్పుడు దేవుడు దుష్టాత్మ శక్తులను తన శక్తి ద్వారా ఓడిస్తాడు. దేవుడే మన తరఫున యుద్ధం చేస్తాడు. నిర్గమకాండం 14:14లో యావే మీ పక్షమున పోరాడును, మీరు కదలక మెదలక ఉండుడు. అలా మనల్ని కదలక మెదలక ఉండిస్తే ఒక వ్యక్తికి పేరే పరిశుద్ధాత్మ. ఆయన మనలో ఉన్నాడు. దేవుడు మన పక్షమున ఉన్నచో మనకు విరోధి ఎవడు? రోమీయులకు రాసిన లేఖ 8:31. The Holy Spirit fights against all the evil spirit. Exodus 14:14 says, God himself will fight for us. We need to keep still. Who makes us to remain still amidst all kinds of storm outside, to make us calm among the storm? It is the Holy Spirit
who is giving us that anointing. If God is with us, who can be against us, is a statement made by Paul because of this. Romans 8:31. దీనిని పాటగా పాడి అభిషేకం కోసం సిద్ధపరుస్తాం. శక్తి శూన్యం, నీ శక్తి శూన్యం, యుద్ధము యెహోవాదే. నా పక్షాన దేవుడుండగా విరోధి నాకెవడు? నా శక్తి శూన్యం, నీ శక్తి శూన్యం, యుద్ధము యెహోవాదే. నా పక్షాన దేవుడుండగా విరోధి నాకెవడు? హల్లెలూయా, 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 హల్లెలూయా. మన తరపున యుద్ధం చేయటానికి అభిషేకం ఇవ్వబోతున్న దేవుని వైపు చూస్తూ 3వ గుర్తును అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. భక్తితో ప్రార్థన చేద్దాం. మనము ఇక 2 రోజుల్లో సిద్ధపరచుకుంటూ పరిశుద్ధమైన అభిషేక ఆశీర్వాదంతో కూడిన పెంతెకోస్తు పండుగలో ప్రవేశించబోతున్నాం. వస్తున్న ప్రజలను, ఆన్లైన్లో చూస్తున్న వారిని, ఈ నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న అందరినీ, ఈ సెంటర్ని, మీ కుటుంబాలను, మరి ముఖ్యంగా DMI 24/7 గ్రూప్ ప్రతి ఒక్కరిని దేవుడు రాకపోకలయందు ప్రజలను దీవించి సంరక్షణలో ఉంచుకోవాలని ప్రత్యేక ప్రార్థన. ఫర్ దోస్ హు ఆర్ కమింగ్, ఫర్ దోస్ హు ఆర్ పార్టిసిపేటింగ్, ఎస్పెషల్లీ దోస్ హు ఆర్ ప్రేయింగ్ ఫర్ అస్ DMI గ్రూప్, ఫర్ ఎవ్రీవన్ ఫర్ ప్రొటెక్షన్ దిస్ ప్రేయర్. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును
ఈ నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వారిని, ఈ నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న వారిని, పెంటకోస్తు పండుగకు వస్తున్న వారిని, పెంతెకోస్తు పండుగకు వస్తున్న వారిని, DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీన్ని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణంలో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా అమ్మగారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. శుద్ధీకరించుము ప్రభా, ఎందుకంటే అశుద్ధమైనటువంటి పాత్రలో పరిశుద్ధ ఆత్మదేవుడు రాలేడు. లార్డ్, క్లెన్స్ మీ అండ్ మేక్ మీ హోలీ. కీర్తన 51:2 నా దోషముల నుండి నన్ను కడిగివేయుము, నా తప్పిదముల నుండి నన్ను శుద్ధి చేయుము. Psalm 51:2 లార్డ్, క్లెన్స్ మీ ఫ్రమ్ ఆల్ దట్ ఈస్ సిన్ఫుల్ అండ్ ఈవిల్ ఇన్ మీ. కీర్తన 103:3 Psalm 103:3 అతడు నీ పాపములెల్లా మన్నించును, నీ వ్యాధులెల్లా కుదుర్చును. Psalm 103:3 He will wash you from, He will forgive all your sins and He will heal your sickness. Thank you, Jesus. ఈ పండుగ ఏదో ఇంకొక సాంగ్యంలాగా జరగకుండా పాపములు మన్నింపబడే పండుగగా, వ్యాధులు నయమయ్యే పండుగగా, Amen. బంధకాలు తొలగిపోయే పండుగగా Amen. మారునుగాక. Amen. భక్తితో పాడుదాం. శుద్ధి చేయుము, శుద్ధి చేయుము, పాపము నుండి శుద్ధి చేయుము. స్వస్థపరచుము, స్వస్థపరచుము, వ్యాధుల నుండి స్వస్థపరచుము. శుద్ధి చేయుము, శుద్ధి చేయుము, పాపము నుండి శుద్ధి చేయుము. స్వస్థపరచుము, స్వస్థపరచుము, వ్యాధుల నుండి స్వస్థపరచుము. హల్లెలూయా, 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 నవదన ప్రార్థనలు మనల్ని శుద్ధీకరించమని ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాను.
ప్రియమైన సహోదరి సహోదరులారా, రేపటి దినం చాలా ప్రాముఖ్యమైనటువంటి ఒక రోజు. ఎందుకంటే మొదటి శుక్రవారం, అది కూడా యేసుప్రభు తిరుహృదయానికి అర్పించుకున్నటువంటి జూన్ నెలలో దేవుడు మనలందరినీ దీవించే గొప్ప నెల. టుమారో బీయింగ్ ఆల్సో ద మంత్ ఆఫ్ జూన్ dedicated to the Sacred Heart, tomorrow is also the first Friday. So we consecrate ourselves and all the people. రేపటి దినం ఇక్కడ జరుగుతున్న మొదటి శుక్రవార ప్రార్థనకు రండి, సిద్ధపరచుకోండి. మరునాడు శనివారం సాయంత్రం 4 గంటలకల్లా మీరు ఇక్కడ ఉండాలని ఆశించే వారికి 4 గంటలకు, శనివారం 4 గంటలకు సాయం సమయమున మీకు ఉచిత కార్డు ఒకటి, ఫ్రీ కార్డు ఒకటి మీకు ఇక్కడ పంచుతుంటారు. ఆ రిసెప్షన్కి వెళ్ళి 4 గంటలకల్లా మీరు అవన్నిటిని కలెక్ట్ చేసుకొని, అనగా శనివారం సాయంత్రం, తర్వాత ఆదివారం ఉదయం, మధ్యాహ్నం, ఈ విధంగా 3 పూటలు మీకు భోజన సదుపాయాలు, తర్వాత ఉండటానికి డార్మెటరీస్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇది ఉచితంగా మీకు వసగుతున్న ఒక బహుమానం. మీరు కష్టపడి మరునాడు అన్ని ట్రాఫిక్ దాటి అంత దూరం నుంచి రావటానికి అక్కరలేదు. ముందు రోజే ఇక్కడికి వచ్చి డార్మెటరీలో మిమ్మల్ని మీరు సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటూ పడుకోవటానికి, తర్వాత సాయం సమయమున మరునాడు ఉదయం, మధ్యాహ్నం వరకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నాం. అందువలన ఈ విషయాన్ని గ్రామములలో, మరి ముఖ్యంగా పేద బిడ్డలు నివసిస్తున్న గ్రామములలో ఎవరైతే ఇక్కడికి వచ్చి నేను ఖర్చు పెట్టుకొని నేను ఉడకంలో పాల్గొనలేకపోయానంటే అనుకున్న వాళ్ళు 2 రోజులు ఇక్కడ, అనగా శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు ఇక్కడ ఉండే భాగ్యం వారికి లభిస్తుందని తెలియచేయండి. ప్లీజ్ కన్వే టు ద వన్ సమ్ ఆఫ్ యూ రియలీ యూ క్యాన్ స్పాన్సర్ సమ్ పీపుల్ టు రీచ్ హియర్. దే కెన్ రీచ్ హియర్. If they cannot afford to travel, you can make an arrangement for them, buses or TCM, and then bring the people. God will reward you. పరిశుద్ధాత్మను ప్రేమిస్తే మీరు ప్రజలను తీసుకొస్తారు, ఈ విషయంను ప్రజలకు పంచుతుంటారు. సో కీప్ టెల్లింగ్ అబౌట్ దిస్ టు as many people as possible. మీరు వాట్సాప్ ద్వారా, తర్వాత మౌత్ టు మౌత్ అంటారు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటే అది వ్యాపిస్తుంది. ఒక చెడు వార్త ఎట్లా వ్యాపిస్తుందో ఈ శుభవార్తను వ్యాపింప చేయండి. Please note, Saturday evening to Sunday afternoon, there is a possibility for you to stay here. That is in the dormitory. You are welcome to stay here, and you have to collect the free card on the Saturday evening 4 o'clock. Evening dinner, next day morning breakfast, and in the lunch with all of us together, we'll be having the holy festival of పెంటకోస్ట్. అదే దినమున పిల్లలందరినీ స్కూల్కి వెళ్ళటానికి ముందు, కాలేజీకి వెళ్ళటానికి ముందు, పికేజీ నుంచి పీజీ వరకు చదువుకున్న వారికి అభిషేక సాంగ్యములు, తైలాభిషేకం కూడా ఇక్కడ జరుగుతుంది. తర్వాత పిల్లలు దీన్ని మిస్ అయ్యారంటే అది గొప్ప మిస్సింగ్ అంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో లోకం బాగలేదు, స్కూల్లో కూడా పరిస్థితులు కొన్ని మందికి బాగలేదు, పిల్లలు పడిపోతున్నారు. ఆ పిల్లల్ని కాపాడటానికి ఒకరోజు దేవునితో గడిపే సమయం శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు. శనివారం వచ్చే వాళ్ళకు సాయంత్రం ఒక 2 గంటలు రాత్రి జాగరణ ప్రార్థన కూడా ఉంటుంది, పాల్గొనే అవకాశం ఉంటుంది. కీర్తన 84:8 వచనం, దేవా నా వేడుకోలను ఆలింపుము, నా మొర వినుము. Psalm 84:8, Lord, you please listen to my groaning and listen to my prayer. కీర్తన 118:8 వచనం, ప్రభు నా కన్నీటిని తుడిచెను, నన్ను కాలు జారి పడిపోనీయడు. The Lord protects me so that I may not stumble, and He wipes away my tears. Psalm 118:8. పాడి ముగించే మునుపు మనం ఒక చిన్న స్వస్థత ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, శక్తితో కాదు, బలముతో కాదు, మేమందరం అప్పుడప్పుడు మా శక్తితో ట్రై చేస్తున్నాం, మా జ్ఞానముతో, మా తెలివితో పోరాడుతున్నాం. అలా పోరాడిన గోలియాతును దావీదు ఏ విధంగా ఓడించాడో ప్రభువా, మేము ఇన్ని రోజులు పోరాడుతున్నాం, ఒక్కరోజు ఇచ్చి చూడు. దేవునితో ఒక్కరోజు, యేసయ్యతో ఒక్కరోజు, పరిశుద్ధాత్మతో ఒక్కరోజు,
కొందరికి 2 రోజులు శనివారం నుంచి ఆదివారం వరకు. ఇది ఒక చిన్న ఉడకంలాగా మార్చుకొని ప్రజలు తరలి వచ్చి ప్రభు ఈ స్థలంలో అడుగుపెట్టు ఎంతో మంది మట్టిని కూడా తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ మట్టిలో ఈ స్థలంలో అభిషేకం ఉందని ప్రజలు చెప్తున్నారు. అలా నమ్మిన వారు శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం వరకు గడపాలని ఆశించే వారందరినీ నీవే తీసుకొచ్చి పేద బిడ్డలకు సువార్తను, బంధింపబడిన వారికి విడుదలను, అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యమును దయచేసే గొప్ప రోజులుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. ఆ రోజు వచ్చే గురువులు ఎంతో మందిని పిలిపిస్తూ ఉన్నాం. దేవా, వాళ్ళు సిద్ధపడ్డారు. ప్రభువా, వాళ్ళు మంచి మనసును మార్చి మళ్ళీ ఇక్కడ గొప్ప వ్యక్తులుగా, ఇక్కడ ఆశీర్వాదం దయచేసి అభిషక్తులుగా వాళ్ళు హస్తం ఉంచిన వెంటనే ఆ అభిషేక ఆశీర్వాదం పిల్లల మీద, పెద్దల మీద, దంపతుల మీద, రైతుల మీద దిగి వచ్చునుగాక. వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొందుదురుగా. మొత్తం సెంటర్ నెక్స్ట్ లెవెల్కు చేరునుగా. ఇలాంటి ప్రార్థనలు ఉచితంగా ప్రభు ఇంతవరకు అలా 2-3 సార్లు జరగలేదు. మొన్న జరిగింది స్వస్థత ప్రార్థనలో లాస్ట్ రోజు. అలాగే పెంతెకోస్తు పండుగ పిల్లలందరూ స్కూల్కి వెళ్ళేవారు, కాలేజీకి వెళ్ళేవారు, డ్యూటీకి వెళ్ళే వాళ్ళందరూ ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ వాళ్ళకు గొప్ప రిజల్ట్ను తీసుకొచ్చే విధంగా ఆశీర్వించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పాడుదాం. వినుమయ్యా, నా మొర వినుమయ్యా, జయము నిమ్ము, జయము నిమ్ము, కన్నిటికి జయము నిమ్ము. బలము అల్ల పరాక్రమము మల్ల ఆవినారాగం, దేవ ఆవినారాగం. బలము అల్ల పరాక్రమము మల్ల ఆవినారాగం, దేవ ఆవినారాగం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాట పాడుతున్న వేళలో వాటి అభిషేకంలో ప్రతి విధమైన ప్రార్థించిన తండ్రి ఆత్మని వచ్చిన కాక, విడుదల కలుగును కాక, దుష్ట శక్తులు కాలిపోను కాక, బలహీనతలైన వారికి బలం కలుగును కాక, ఓడిపోతున్న వారికి విజయం కలుగును కాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. అభిషేకించు నీ శక్తితో, నీ బలముతో, నీకు సాక్షులుగా. చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను పెంతెకోస్తు పండుగకు వస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను 9 రోజులుగా సిద్ధపాటులో ఉన్న ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను పరిశుద్ధాత్మను ప్రేమించి ముందు రోజు సాయంత్రమే ఇక్కడికి వస్తున్న ప్రజలందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను ఇక్కడికి వచ్చి తైలాభిషేకం పొందబోతున్న పిల్లలు, రైతులు, ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను పవిత్ర జలముతో చల్లినప్పుడు శుద్ధిపడబోతున్న ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము
మరణము ద్వారా మా మీదను ఆ ప్రేమ విందు కోసం వంటగదిలో పనిచేసిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెరవెనుక పనిచేయబోతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్టేజ్ మీద పాటలు పాడేవాళ్ళు, సంగీతం వాయించేవాళ్ళు, వాక్య పరిచర్య చేసిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పూజావళిని అర్పించబోతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాతో నిలబడుతున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దయచేసి గమనించండి, మీరు లాస్ట్ మినిట్లో వచ్చి లైన్లో నిలబడటానికి అక్కర్లేదు. ఆన్లైన్లో పూజావళి ఉద్దేశములు మీరు ముందుగానే తెలియచేస్తే రాసి పెట్టుకుంటారు. ఎందుకంటే పూజావళి ఉద్దేశములు పూజకు ముందుగానే, చాలా ముందుగానే చదవబడతాయి. మీ పేర్లన్నీ చదువుతాం. ప్లీజ్ నోట్, we will be reading the mass intentions well ahead of time before the mass. So don't wait and come in the stand in the line. Why should you wait? There is no need of waiting. Online you can offer your holy masses ahead of time, so that freely you can enter in straight away into the main hall for prayer. Please note this and convey this message to all. అలాగే ఈ ప్రోగ్రామ్ ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వాళ్ళు కూడా ముందుగానే ఆన్లైన్లో చేసుకోండి. ఆ రోజు టైం వేస్ట్ చేయకూడదు. దైవ సన్నిధిలో ఎక్కువగా గడపండి. ప్రభు మీతో ఉండునుగాక. పరిశుద్ధాత్మ నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న మిమ్మలను, యూట్యూబ్లో చూడబోతున్న వారిని, తర్వాత ఎప్పుడు ఈ ప్రోగ్రాం చూసినా ఈ పాట ద్వారా శక్తి, బలము, అభిషేకం, అగ్ని, జీవజలము ప్రవహించి ప్రతి ఒక్కరిని తడిపి కడిగి శుద్ధి చేసి ఆత్మతో నింపి పితా పుత్ర పరిశుద్ధాత్మ నామము ద్వారా సాక్షులుగా మార్చునుగాక. May this oil anointing, sprinkling of the holy water on the people, bring forth mighty blessings during this novena and the feast day. In the name of the Father, and of the Son, and of the Holy Spirit, and make you mighty testimony. In Jesus' name we pray. శక్తితో కాదు, బలముతో కూడా కాదు, నా బుద్ధితో కాదు, ఇది నీ ఆత్మ కార్యమే ఆత్మదేవా.